రారా తొందరగా. నించోని నించోని కాలు పీకుపోతున్నాయి. ఏం చేస్తున్నావు? మీకెందుకండి, మీ పని మీరు చూసుకోవచ్చుగా. ఈ వీణ నాది. సారీ అండి, ఏదో ఇలా అంటే అలా తెగిపోయిందండి. ఊరికి కొత్త అండి. అయితే అయితే ఏంట్రా, దేని మీద పడితే దాని మీద చేతులేస్తావా? బుద్ధి లేదు. ఇదిగో తీగేగా తెగింది, ఏదో నరం తెగినట్టు ఫీల్ అయిపోతున్నావు ఏంటి? ఇంకోసారి ఒరేగిరే అన్నావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రెడీ చూడరా. పలకరింపుల తర్వాత ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. ఊరికి కొత్త వీడికి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావా? నేనున్నాను. లోకల్ ఆడపిల్లవి, వాయిస్ తగ్గించుకోలేదు, నోరు మూసుకో. ఈ రెడ్డి లైక్ చేస్తాడు. తప్పు మందేనా? ఏం లేదురా, ఏదో చెయ్యి తగిలి తీగ తెగిపోయింది, దానికి సీన్ చేస్తుంది. ఓ సింతేనా? ఇదిగో పిల్ల, ఎలాగో 4 మిగిలాయి కదా, ఆ 2 ఆ 4 కలిపి ముడేసాయి, మ్యాటర్ ఫినిష్. ఈ లోకల్ లేడీస్ చాలా డేంజరా బావా, వెళ్తా మనకొద్దు. తీగ 10 రూపాయలు ఉంటుంది, ఇచ్చే. 10 రాసేంగా. ఇదిగో ఓ 40 ఉంచుకో, మంచి క్వాలిటీ ఉంచుకో పో. నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే రిపేర్ షాప్ ఇక్కడే ఉంది, వెళ్ళి బాగు చేయించుకో. ఆటో ఛార్జీలు మిగులుతాయి. అప్పటికే ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయి. నీ నెంబర్ చెప్పు. మిస్ పగిలిపోయింది బావా. తక్కువలో తేక్ కోసం పక్కన చైనా ఫోన్ మనం కొడతావా? నీకు కూడా జాక్పాట్ ఉందిరా. ఏంటది? దీనికోసం చైనా వరకు వెళ్ళకర్లేదు. ఆ వెనకాలే ఒక రిపేర్ షాప్ ఉంది. ఆ డబ్బులేవో వాడికిచ్చే. ఎలా బాగు చేయించుకోమంటావు బావా? ఏమిటి వాళ్ళేంటని అడుగుతారేంటమ్మా? ఆ డొక్కు గిటార్ కోసం ఈ రాక్షసి చూడండి ఎంత పని చేసిందో. అంటే ఈ రాక్షసి నా మనవరాలు. కొట్టారుగా మళ్ళీ పోయి. అది గిటారు కాదురా, వీణ. వీణ ఎందుకురా మనకి యాదవ్ సంత గింత అన్నావంటే వీణతో కొట్టేస్తాను, జాగ్రత్త. వేణతో కొట్టడం ఎందుకమ్మా? ఆ డొక్కట వీణ అందుకొని రాగం ఎత్తుకొని అందరూ పోతారు. ఒరే ఎదవా, నా సంగీతాన్ని అంటావా? ఒరే ఒరే, వీణ నీ కాలుతో సంగిపోతున్నావు. నువ్వు పోతావురా, నాశనం పోతావు. ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటికి వస్తే తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అని భయంగా ఉందనయా. ఈ ఊర్లో ఆడోళ్ళు రౌడీల కంటే రఫ్ గా ఉన్నారనయా. అంత మాట అన్నాడా నిన్న? అసలు నువ్వేంటో తెలుసా ఆడికి? భద్రకాలనయా, త్రిశూలం బదులు చేతిలో వీణుంది అంతే. తాతల నాటి వీణ, దాని చరిత్ర ఏంటి, దాని మీద చేయటం ఏంటి, అసలు ఎలా అనుకున్నావే నువ్వు? ఊరుకోవడమా? నేను గట్టికిచ్చానయా, 2వ తీగ కూడా తెంపేశా. 2వ తీగ కూడా? ఈసారి కనబడి చంపేస్తావాణ్ణి. అమ్మో, ఈ ఊర్లో ఉన్నంత కాలం దానికి ఎదురు పడకుండా ఉంటే చాలు. చాలా చిన్నగా గంటం ఏంట్రా, ఈసారి ఎదురు పడితే పొత్తు పగిలిపోద్ది అంతే. ప్యాకింగ్ కరెక్ట్ గానే ఉందా? ఉందన్నా. ఈ షాప్ పేరేంట్రా? అపోలో ఫిష్ అనా? కాదా, పండుగ సారు. కప్ప? నేను షాప్ అనుకున్నానే. శాప పేరే గప్పండి. ఈ శాప గాని పులిసెట్టుకున్నాం అనుకోండి, చాలా రుసుగుంటదండి. మరి సాయంకాలం పెట్టేసుకుందామా? పులుసు ఏదో పీకుతానని గ్యాంగ్ వదిలేసి వెళ్ళాడు కదరా, ఏం పీకాడంట? చాప్ మీద పొలుసా? ఆ ఎస్ఐ మన దగ్గర తోకాడిస్తే ఏం చేసేవాళ్ళరా? కాళ్ళు చేతులు తీసేసి సొరచేపకి ఎరగేసేవాళ్ళమనా? సముద్రంలో బతికే చేపకి దానిలో ఉన్నంత వరకేరా జీవితం. సముద్రాన్ని వదిలేస్తే ప్రాణాన్ని వదిలేసినట్టే. ఇప్పుడు తెలిసిందా? ఈ ఊరికి ఒక్కటే సముద్రం, ఒక్కడే రాజు. ఆడి పేరు భగ్గా. విన్నావుగా, చాతకాని ఎదవలమని ఆ డబ్బాగాడు ఎలా వాగెళ్తున్నాడు. ఇప్పుడు సంతోషంగా ఉందా? టెన్షన్ పడకన్నా, అసలే ఆ ఎస్ఐ గారు కాక మీద ఉన్నాడు. మనల్ని గెలికినోడు ఆన్ని కెలక్కుంటూ ఉన్నాడు. అప్పటిదాకా ఓపిక పట్టన్నా. హలో అంకుల్, బాగున్నారా? బాగున్నాను బాబు. ఇంతగా పెళ్లి చూపుల సంగతి ఏం చేశారు? ఏ మీ అన్నయ్య నీకు చెప్పలేదా? వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, పైగా మంచి సంబంధం. అమ్మాయిని ఒకసారి చూసిరామని అన్నయ్యతో చెప్పరా. సర్లే అంకుల్, నేను మాట్లాడతానులే. అన్నయ్య రే వద్దురా, ఆ విషయం నా దగ్గర డిస్కస్ చేయొద్దు. ఆయనకు వేరే పనేం లేదురా, నా వెనకాల పట్టం తప్ప. ఎప్పుడు నా పెళ్లికోలే. కాదురా, మంచి సంబంధం అంట. అయినా జాబ్ వచ్చేసాక పెళ్లి చేసుకోవా? నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఇదిగో
నువ్వు వంట చేయలేక చేయి కాల్చుకోవడం, నేను తినలేక కడుపు మార్చుకోవడం ఇంకెన్నాళ్ళరా? రోజుకి 4-5 వెరైటీలు ఉండి పెడుతుంటే లోకుగానే ఉంటదిరా. 4 వెరైటీలు. పచ్చడి ఊరు నుంచి వచ్చింది, పెరుగు సలీం కోట్లోది. ఇది అన్నమా జావా? తినక్కర్లేదు, తాగేయచ్చు. అదేంట్రా? నేను చెప్పను. రే గుండెల మీద చేసి చెప్పరా, అదేమనుకుని ఉండవు. కుక్కలు కూడా తినవరా ఈ ఫుడ్? భోజనం టైం అయితే చాలు ఈ పూట ఎలా గడుస్తుందో అని భయం వేస్తుందిరా. కుక్కలు కూడా తినవన్నా, ఆడు ఎలా తినేస్తాడో చూడు. మధ్యలో ఆపకూడదురా, తినే. నువ్వు టాపిక్ మార్చకు. మూర్తి అంకుల్ చెప్పింది ఏం చేద్దాం చెప్పు. రే ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడటం, ఓకే అని చెప్పటం ఇవన్నీ నాకు మొహమాటం రా. నాన్న ఉంటే ఆయన ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకునేవాడిని. పోనీ నువ్వు వెళ్ళి చూడరా, నువ్వు ఓకే అంటే నాకు ఓకేరా. మరి అదే మరి. ప్లీజ్ రా. అబ్బాయి ఉద్యోగం సద్యోగం బాగుందంటే ఏదో అనుకున్నాను. ఉద్యోగం సూపర్, సద్యోగం ఇంకా సూపర్ అక్క. సిగ్గు తర్వాత పెడదు గాని ముందెల్లాగి పొడగొట్టు. ఐబ్రో పెన్సిల్ పట్రా. అదే ఉండదులే. ఏమే భారతి, ఏమే భారతి, ఇదిగో ఈ ప్రజుంచు. మీకేం చెప్పొద్దని బామ్మగారు 100 రూపాయలు ఇచ్చారండి. నువ్వు సామాన్యురాలు కదే, ఇదిగో ఈ 100 ప్రజుంచు. మరేమోనండి బామ్మగారు ఇంట్లో పెద్ద పాపకు పెళ్లి చూపులండి. ఆ అబ్బాయి ఏమో ఇన్స్పెక్టర్ అంటండి. మరేమో ఆగు, రెచ్చిపోతాం చూడు. పాపా ఏంటి నానా? అక్కడ నీ ఫ్రెండ్ పెళ్లి చూపులు, వెళ్ళి హెల్ప్ చేయమ్మా. అప్పుడు మీరే కదా నాన్న. ఇప్పుడు నేనే చెప్తున్నానమ్మా, వెళ్ళమంటున్నాను కదా. ఇదిగో పెళ్లి కొడుకు ఇన్స్పెక్టర్ అంట. కాఫీ టీలు నువ్వే అందించు దగ్గరుండి. అలాగే నాన్న. ఇదిగో వచ్చింది పెళ్లి కొడుకు కాదు, తమ్ముడు గారు. ఈయన ఓకే అంటే ఆయనకు ఓకే అంట. డైరెక్ట్ గా అబ్బాయి చూస్తేనే 1000 వంకలు పెడతారు. ఇంకే జరిగినట్టే. రావే, నువ్వు వెళ్ళకా, నేను వస్తా. చూడవే దాని సంబరం. అక్క పెళ్ళంటే ఎంత సంతోషపడిపోతుందో. పాపా పాపా, పిలవని పేరంటానికి వీడొస్తున్నాడేంటి? మేము పక్కింటి వాళ్ళం, పని కట్టుకుని పిలవాలంటే వచ్చాను. పైగా పెళ్లి కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ అంట. క్యాచ్ చేస్తా. ఎవరైనా చూస్తే బాగుంది. నేను వచ్చి చాలా సేపు అయింది, ఎవరైనా అడగరే. ఎవరండి మీరు? పక్కింటి బాబాయిని. తెలిసిందా? కాఫీ. నువ్వు వచ్చావేంటి? మా అమ్మాయి ఏమైంది? లోపలుంది. నాకు ఒక కూతురుంది, అది పెళ్లిడికి వచ్చింది. సూపర్ గా ఉంటుంది. ఇది కాఫీ టండి. బానే ఉంది కదండి. మొహాటానికి పోయి బాగుందంటే భవిష్యత్తులో అన్నిలాగే తగలడతాయి. ఇదిగో కాస్త వెనక ముందు చూసుకోవాలి. మగదిక్కు లేని కొంప ఎప్పుడు పవిటేసిందో ఎప్పుడు కాలు దారిందో ఎవడికి తెలుసు. చెబుతున్నా. అమ్మాయి బంగారు బొమ్మ, ముసల్దే గిల్టు. తర్వాత అవుతున్న గ్లాస్ అక్కడ పెట్టు. అయినా వేరు బాగులేకపోతే కాయలు కరెక్ట్ గా ఎలా వస్తాయి? అవును. చెబుతున్నా. ఏంట్రా మాట్లాడేది? ప్రతి ఇంటికి బొక్క ఉంటదిరా. ఈ ఇంటి బొక్క పక్కింట్లో ఉంది, నువ్వేం పట్టించుకోకు. మా అమ్మాయి అలా కాదు, కుందన బొమ్మ. తలకాయ దించితే ఎత్తినా కూడా పైకి. కూర్చోమ్మా అంటే పండుకుంటానంట. మంచి లక్షణం. అంత మంచి అమ్మాయి. నేను చెప్తే మీకు అర్థం కాదు గాని ఈ కొంప ఉందే, అమ్మో. వామో, ఆవినేరా పదరా. వర్కౌట్ అయింది. రెడ్డి రారా రే తొందరగా.
అయ్యో అయ్యగారు దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. ఈ ఆనందం ముందు ఆ దెబ్బైతే నథింగ్, హ్యాపీగా ఉంది. అదే సంబంధం రా బాబు, పెళ్లి చూపులకని వెళ్ళి పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ పెళ్లి జరగదే. వాడు నా గురించి మంచిగా అస్సలు చెప్పడు. ఎలా చెప్తాడే? పెళ్లి చూపులకొస్తే ఇలాగైనా మర్యాద చేసేది? ఛ! పోడి వీణ కోసం బాలనాగార్జునతో ఎవరైనా గొడవ పడతారా? నీకు ఆ అమ్మాయి కరెక్ట్ అన్నయ్య. కరెక్టా? మరి ఆ రోజు భద్రకాళను భద్రకాళన్న కూడా దేవతే అన్నయ్య. అంతమంది జనం మధ్య ధైర్యంగా మాట్లాడిందంటే మామూలు విషయం కాదు. నీది భయపడే మనస్తత్వం. నా మాట విని ఓకే చెప్పు. ఓకే చెప్పే అన్నయ్య. ఇదిగో పెళ్లి కొడుకు ఏమన్నా నందు ఓకే అంట. ఇప్పుడు వాడి మొహం చూడాలి. ఓకేనా? మరి ముహూర్తాలు పెట్టుకోవడానికి పంచాంగాలు తిరగేస్తున్నారు అక్కడ. ఇలాంటి వాటికి డబ్బులు తీసుకోవే. ఇచ్చారండి మీకు చెప్పమని. నాకు ఈ నెత్తి మీద తగిలిన దెబ్బకి సమాధానం ఎవరు చెప్తాడే? అడగమంటారా? ఇదో బొక్క. ఎలా? బామ్మ స్నానం చేసొస్తా. టిఫిన్ రెడీ చేసి ఉంచు. అలాగేలే. స్నానం చేస్తున్నారు, తర్వాత ఫోన్ చేయండి. ఏమండి ఎంతసేపు అయింది వచ్చి? ఏమైనా తీసుకున్నారా? బామ్మ పర్లేదండి, మా సైడ్ నుంచి అన్ని చూసేసాం. మంచి డేట్, టైం, ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఇంకా చూడ్డానికే ఉందండి. మా పని మొత్తం తగ్గించేశారు. భలేవారండి, మనలో మనకేంటి. నేను బయలుదేరతాను. అలాగే. ఏమండి మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? అక్కతో గొడవది మనసులో పెట్టుకోకుండా పెళ్లికి ఓకే చెప్పారుగా. అయ్యో పర్లేదండి, అప్పుడు ఏదో అలా జరిగిపోయింది. అయినా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకండి? థ్యాంక్స్ చెప్పడానికి రీజన్ కావాలా? ఏమిటి ఇందాకటి నుంచి అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తున్నావు? వెనక్కి ఇంకొంచెం కొంచెం ముందుకెళ్ళి. అయిపోయాను. ఏమైంది? చూసేశాడు. అమ్మ టౌల్ కట్టుకో. ఎందుకో? కట్టుకో అమ్మ. ఇప్పుడు చూసేశాడు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విజయనామ సంవత్సరం రోహిణీ నక్షత్రయుక్త మకర. సారీ మీరున్నారా? అయ్యో వెళ్ళిపోతున్నారేంటండి? మీకు డిస్టర్బెన్స్ ఎందుకని? నేను చెప్పానా డిస్టర్బెన్స్ అని? ఇంత పెద్ద మేడ ఉంది, ఆ పక్క వేసుకోవచ్చు, ఈ పక్క వేసుకోవచ్చు, అవసరం అయితే పక్క పక్కనే వేసుకోవచ్చండి. పక్కనా? పక్కా అండి. మీరు ఎందుకు డౌట్ పడతారు? మీరు ఇక్కడ రండి, ఈ పక్క వేసుకోండి. మీరు రండి, ఫస్ట్ ఇక్కడ రండి. ఇక్కడేంటి ఏంట్రా పడుకుందామని వచ్చా. అక్కడే ఉందిరా, నేను చూస్తా. ఎలా బే పక్కకు లాగండి, ఇంకొంచెం పక్కకు లాగండి. కొంచెం, ఏం పర్లేదు. చాలండి, ఇంకా లాగితే రెండు ఒకటైపోతాయి. ఓ గురక పెడితే మీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బందా? మా అన్నయ్య గొరక నాకెంత అలవాటంటే ఆయన ఎప్పుడైనా మర్చిపోతే లేపు మరి గొరక పెట్టమంటానండి. ఓహో, మీద కాలేసుకున్నా ఏం పర్వాలేదు కదా? మీకేం తెలుసండి, మీద కాలేసి గొరక పెడితే నాకు జోకొడుతూ జోళ పాడినట్టుంటది. మాయిదారు మెట్లు ఎక్కడికి చస్తున్నా. అమ్మ పళ్ళు కొంచెం నీళ్లు. మంచి నీళ్ళ కోసమా? మేడకి పైకి రావడం ఎందుకు బామ్మ? ఒక కేకేస్తే నేనే వచ్చేవాడినిగా. నా బాబే ఎంత బాగా చెప్పావు. మంచినీళ్ళు అక్కడే పెట్టాను బామ్మ. ఆ పక్క కూడా పక్కనే వేసాను. బామ్మ కోసమా? మరీ అంత పక్కనేస్తే బాబు ఇబ్బంది పడ్డు. అదే లేదండి బామ్మ, అంతా చెప్పానులే. అయితే సరేలే. 5 minutes వెయిట్ చేయండి, ఆవిడ స్టార్ట్ చేసేస్తుంది.
అమ్మాయిల విషయంలో మీకు బాగా మొహమాటం అనుకుంటా. అబ్బే అలాంటిదేం లేదు, కొత్త కదా కొంచెం. అమ్మయ్యా, నాకేం మొహమాట లేవు. ఏదైనా సరే సూటిగా మాట్లాడేస్తా. అయినా మనకి నచ్చినట్టు మనం ఉండడంలో తప్పేం లేదు కదండి. తమ్ముడు అంతా చెప్పాడు. చెప్పాడా? ఆ రోజు గొడవలో తను తప్పేం లేదన్నాడా? చచ్చా, అవన్నీ పాత విషయాలు. ఎవరేమనుకున్నా నీ గురించి విన్నప్పుడే నువ్వు నాకు బాగా నచ్చేశావు. అయినా నలుగురిలో నిలబడి నువ్వు అలా ధైర్యంగా మాట్లాడటం మామూలు విషయమా చెప్పు? మీద పోలిస్తే నా ధైర్యం ఎంతలేండి. సిటీలో రౌడీలందరినీ మీరొక్కరే వెళ్లి చెత్తకొట్టారంట కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. అబ్బా ఉండండి, మా వీధిలో అందరూ క్రైమ్ ని కడిగేసే మొనగాడు ఇన్నాళ్ళకి మన ఊరికి వచ్చాడని గొప్పగా చెప్పుకుంటున్నారు. తెలుసా అండి? చెప్పుకుంటే చెప్పుకున్నారులే. అర్ధరాత్రి అయినా ఎందుకు, పడకేద్దాం. అయ్యో ఇన్స్పెక్టర్ గారు భయపెట్టుకోండి సార్. హలో, ఎస్ఎస్ శివరామకృష్ణ స్పీకింగ్. తెలుసులేరా, ఆ రోజు మా వాళ్ళని రక్కొట్టావు కదా, మరి ఆ బగ్గాగాడి సంగతి ఏంటి? దొంగ సరుకుతో ఆడి లారీలు ఊరు దాటి వెళ్తున్నాయి. మగాడివైతే వెళ్ళి ఆపరా. ఫోన్ లారీల గురించి కదా సార్? పొద్దున్నే అవే ఫోన్లు సార్. బగ్గా మ్యాటర్ కదా, రింగ్ వస్తే చాలు ఒక్కొక్కడు వణికి పారిపోతున్నారు. మీరు కాబట్టే డేర్గా ఫోన్ తీశారు. ఆడి కరెక్ట్ మొగుడు మీరే సార్. తెచ్చే ఇదేం స్కూల్ పిల్ల కిడ్నాప్, కుక్క పిల్ల తప్పిపోవడం కాదు. బగ్గా ఇష్యూ 100 రూపాయల కోసం మర్డర్లు చేసిన చరిత్ర వాడిది. అయితే ఏంటి, వెళ్తుంది ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఈసారి కూడా సోలోగానే వెళ్తారు కదా సార్? ఎవరవాడు రోడ్డు కట్టంగా పండాపాడు, వెళ్ళి చూడు.
పేపర్ పాత పేపర్లు కొంటాం. పేపర్ ఆడు కొత్తగా వచ్చిన ఎస్ఐ అన్న. సరుకు విలువ తెలుసా మీకు? తెలుసా? నా సరుకు నాకు కావాలరా, లేదంటే అందరం కలిసి పేపర్లు అమ్ముకోవాలి. వాడి ముందు వెనక ఎవరున్నారా? ఒక తమ్ముడున్నాడన్నా, వాడిని ఎత్తుకొస్తే వీడి లైన్లోకి వస్తాడు. తీసుకొచ్చేట్రా. వాడిని తీసుకొచ్చేట్రా. బామ్మగారు, బామ్మ దేవుడా, ఎందుకయ్యా నీకు నా మీద ఇంత దయా? అది కరెక్ట్ పొజిషన్. బామ్మ. ఓహో, ఏంటి సంగతి? వదిన బాక్స్ ఇచ్చినామంటే మరి ఇల్లంతా సర్దేస్తున్నావు, ఏం చూద్దామని? అది మళ్ళీ చూడాలనిపించింది. అనిపిస్తే చూసేస్తావా? ఇదిగో, నువ్వు ఇలా దగ్గర రా, మాకు నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. అనిపిస్తే పెట్టేస్తావా? అసలు ఎవరైనా ఇలా చేస్తారా? ఏమో, నాకు మాత్రం ఇలాగే వచ్చు. సరిగ్గా చేయడం రాకపోతే నేర్చుకో.